ఈరోజు గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన నాయకులందరినీ కలుపుకొని ఈరోజు ర్యాలీ నిర్వహించి అందులో అంబేద్కర్ గారికి మరి పూలమాల ఇచ్చిన అనంతరం ఈ రాష్ట్రంలో మరి అగ్నివర్ణాల రాజ్యాంగం నడుస్తూ ఉంది కాబట్టి మరి అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలుపరిచి ఈ జిల్లాలో గత 2 సంవత్సరాలుగా నెల్లూరు నగర మేయర్ అయినటువంటి గౌరవ శ్రీమతి పోట్లూరి శ్రవంతి గారిపై జరుగుతున్నటువంటి రాజకీయ కుట్రపూరితమైనటువంటి ఆలోచనలను మానుకోవాలని చెప్పి మరి తెలియజేస్తా ఉన్నాం. అయితే ఈరోజు గతంలో నెలకు ముందు ఈ జిల్లాలో మరి నెల్లూరు నగర మేయర్ పోట్లూరి శ్రవంతి గారి విషయంపై కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం విషయంలో మరి మున్సిపల్ సమావేశం నిర్వహించి ఆ సమావేశంలో మరి రాజ్యాంగబద్ధంగా గిరిజనులకి కేటాయించినటువంటి మేయర్ పీఠం గనక మీ గిరిజనులకే అవకాశం కల్పిస్తామని చెప్పి మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి నగర రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీమతి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అదేవిధంగా కొంతమంది కార్పొరేటర్లు బహిరంగంగా మీడియా ముందు మరి తెలియజేయడం జరిగింది. చాలా సంతోషం. అయితే మరి కూటమి ప్రభుత్వం మరి చెప్పినటువంటి మాటలు ఈరోజు మరి ఆచరణలో పెట్టకపోవడం దుర్మార్గ చర్యను కూడా మేము ఈరోజు హెచ్చరిస్తా ఉన్నాం. నెల మాసం అయిపోయింది. మరి గిరిజనులకు రాజ్యాంగబద్ధంగా ఇచ్చినటువంటి రిజర్వేషన్ కోటాలో వచ్చినటువంటి మేయర్ పీఠాన్ని గిరిజనేతరులు కట్టబెట్టి మరి ఈరోజు మీరు మరి పండుగలు సంబరాలు చేసుకోవడం ఎంతవరకు సమంజసమని ఈరోజు కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇది మా గిరిజనులకు గిరిజన మేయర్ పీఠం మా హక్కు కాబట్టి ఇందులో గిరిజనులకు కేటాయించినటువంటి ఏదైతే ఉందో గిరిజన మేయర్ పీఠం గిరిజనులకే దక్కాలని చెప్పి గిరిజనులనే తక్షణమే ఆ పీఠంపై కూర్చోబెట్టాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం.